ఏయ్ అన్న కలర్లు మారుతున్నాయింది. కలర్లు కాదన్న, స్కై రిప్లేస్ చేస్తున్నాను. స్కై రీప్లేస్ అట్లా ఎట్లా చేస్తారు? ఇదిగో అన్న అట్లే. ఏ లై ఇలా వచ్చినాయి అలా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెప్తా చూడు. నువ్వు దేన్ని చేయాలని టైం లైన్ లో తీసుకొని కలర్ లోకి వెళ్ళు. క్వాలిఫైర్ నొక్కితే నీకు ఇక్కడ 3D బాక్స్ వస్తుంది. నువ్వు దేన్ని మాత్రం రిప్లేస్ చేయాలనుకుంటున్నావో అక్కడ నుంచి పాయింటర్ పెట్టి మొత్తం సెలెక్ట్ చేస్తా. ఫుల్ వైట్ అయ్యేలాగా స్కై మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీకు అడ్జస్ట్ రాకుండా ఉంటది. తర్వాత ఎఫెక్ట్స్ ప్యానల్ లోకి వెళ్ళి స్కై రీప్లేస్మెంట్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంది. అది తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్. దీన్ని ఆల్ఫా ఛానల్ లింక్ చేసుకోవాలి. దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసి స్కై రీప్లేస్మెంట్ లో అందులో ఆర్టిఫిషియల్ స్కై ఆన్ స్కై ఒపాసిటీ ఫుల్ చేసుకో. స్కై కలర్ మార్చాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఇది కావాలనుకుంటే ఇక్కడ సాఫ్ట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకో. ఆర్టిఫిషియల్ క్లౌడ్ కూడా యాడ్ చేసుకో. క్లౌడ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చూసుకోవాలి. క్లౌడ్ ఒపాసిటీ, సాఫ్ట్నెస్, ఎంత సైజ్ కావాలి స్కేల్ చేసుకోవచ్చు. తర్వాత నువ్వు సన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇక్కడ వచ్చింది కదా, దీన్ని నువ్వు ప్లేస్మెంట్ నాకు ఇక్కడ ఓకే అనిపించింది ఇలా అడ్జస్ట్ చేసుకో. అలాగే నువ్వు ఫోర్గ్రౌండ్ ఎంత సైడ్లో కావాలి ఫోర్గ్రౌండ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నువ్వు బ్రైట్నెస్ కానీ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని నువ్వు లుక్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అన్న ఇప్పుడు ఇది క్లౌడ్స్ మూవ్ అయ్యేటట్టు ఉండదా? అయితే రా, దానికి కూడా మనం కీ ఫ్రేమ్ ఇచ్చుకోవాలి. దీంట్లో నీకు ఏది కావాలో అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు అంతేరా, ఇట్లా చేసుకోవాలి. నువ్వు కలర్లు మారుస్తా అంటే కుదరదు, సరేనా? అలాగే అన్న. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీలో వగలు రాసే తారు గాయకరాలు నువ్వే నడిసిన చోటంతో